మేగడతో పూరి చేసుకుందాము. అదిగండి. ఓకే, ఇంకా గోధుమ పిండి వేసుకుందాము. 1 కప్పు గోధుమ పిండి. అదిగండి, 1 కప్పు గోధుమ పిండి. అదిగండి, మేగడి, పాలమైన మేగడి ఉంటుంది చూడండి, అది ఎంత కమ్మగా ఉంటాయో. ఉప్పు 1 అర స్పూను. ఇంకా శుభ్రంగా వాటర్ పోసుకొని కలుపుకుందాం. ఇలా కలుపుకోవాలి. ముందర ఇలా కలుపుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుందాం. ఎందుకంటే పాలమైన మేగడ ఉంటే వేసానండి, చాలా బాగుంటాయి. ఇంకా వాటర్ పోసుకుందాం. ఇదిగో, ఇంకా వాటర్ పోసుకుందాం. కొంచెం కొంచెం ఇందాక మేగడ వేసిన దాంట్లోనే అవి కూడా కొంచెం కొంచెంగా పోస్తున్నాను. మొత్తం కలుపుకున్నాను, చూపిస్తాను. ఇదిగోండి, ఇలా కలిపి పెట్టుకొని పక్కన పెట్టుకుంటే చాలు. ఇంకా మనకి మామూలుగా ఇంకా పూరీ చేసేసుకుందాం. అంటే ఒక 10 నిమిషాలు నానబెట్టుకుందామండి. 10 నిమిషాలు. ఆయిల్ తీసుకొని ఆయిల్ రాసుకుందాం. అంటే పైన లేరు ఎండిపోకుండా ఉంటుంది, అందుకని కొంచెం ఆయిల్ అలా తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. చేసుకోవడానికి ఆయిల్ పెట్టాను. ఇంకా పూరీ చేసుకుందాం, వచ్చేయండి. పూరీ పేస్ట్ తీసుకున్నానండి, దానికి ఆయిల్ పూసుకుని శుభ్రంగా పక్కనమ్మటి బాగా అలా అనుకున్నాక ఇదండి పూరీ చిన్న ముద్ద పెట్టుకోవాలి. పూరీకి ముద్ద పెట్టుకొని దాని మీద ఇంకొక కవర్ వేసుకుందాం. ఒత్తుకుందాం. ఇంకా నూనె కాగిందండి, ఇంక పూరీ వేసుకుందాం. పొంగవే పూరి అంటే పొంగనే నారి అన్నట్టు చూద్దామండి. ఇంకా మిగతాయన్నీ ఇలానే చేసుకుందామండి. ఇంకా తీసేసుకుందాం. అదేనండి, పూరీ కూడా వేసుకున్నానండి. ఇంకా పూరీలన్నీ ఇలానే మనం వేసుకుంటూ కాల్చుకుంటూ ఉంటే పొంగుతాయి. అందుట్లో మేగడేసే కదండి, చాలా సాఫ్ట్గా ఉన్నాయి. ఇది కూడా తీసేసుకుందాం. వేడి వేడి పూరి రెడీ. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, అసలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూడండి. ఇదిగో, ఎందుకంటే నేను ఇది వేసా కదా, మేగడి సూపర్గా ఉన్నాయి. ఓకేనండి.